టు వ్లాగ్స్. ఈరోజు మేమైతే ఎల్లమ్మ జాతరకి వెళ్ళాం, దాన్ని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే ఎల్లమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము. మేమైతే రెడీ అయ్యాము అందరం. మార్నింగ్ నుండి వెళ్దామని 6 o'clockకి లేస్తే మాకైతే అరౌండ్ 9:30 అలా అయింది. ఒకరి తర్వాత ఒకరు ఇట్లా లైన్గా అయితే మేమైతే వెళ్తున్నాము. మా నాన్ననైతే ఆటో అయితే మాట్లాడిండు. మేమైతే ఇక్కడ ఆటోను అయితే తీసుకొని ఎల్లమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము. అసలు ఈరోజు ట్యూస్డే కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారని చెప్పేసి మేమందరం అయితే ఇక్కడ ఆటో ఎక్కి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ట్యూస్డే కాబట్టి. అప్పటికే మా చెల్లె ఇట్లా అందరం ఫాస్ట్గా వెళ్దాం అని అనుకుంటూనే ఉన్నాము. అయినా మేము వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది. అక్కడికి వెళ్ళాక ఆ క్రౌడ్ని చూస్తే ఘోరంగా షాక్ అనిపించింది, ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు ట్యూస్డే కాబట్టి. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో లైన్ అయితే ఎక్కడి వరకు నిలబడైతే ఇక్కడ ఉన్నారు. మేమైతే అక్కడైతే చెప్పులు ఇడిచి లైన్లో నిలబడదామని చెప్పేసి అయితే వెళ్ళాము. కానీ మా నాన్న ఈ పిల్లల్ని పట్టుకొని అంతసేపు లైన్లో ఉండడం ఎందుకని మాకు తెలిసిన అన్నయ్యకి అయితే కాల్ చేశారన్నట్టు. కాల్ చేస్తే మేమైతే నేను అప్పటికే వద్దు ఎందుకులే అంటున్నా. అయినా మా నాన్న వినకుండా అన్నయ్యకి కాల్ చేస్తే డైరెక్ట్ పోలీస్ వాళ్ళతో మాట్లాడిపిస్తే వాళ్ళైతే డైరెక్ట్ మమ్మల్ని అయితే పంపించారు. లైన్ మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు ఆ ఎండ లైన్లో నిలబడి ఉంటే మాకైతే ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టేది కావచ్చు, అంత క్రౌడ్ ఉన్నారు. ఈరోజు అయితే బోనాలు చేసేవాళ్ళు ఇట్లా వాళ్ళందరూ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక మా అన్నయ్య మమ్మల్ని పంపించారు కదా, మేమైతే బ్యాక్ సైడ్ నుండి ఇట్లా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే అందరూ పట్నాలు ఇట్లా వేసుకుంటారు కదా, బోనాలు చేసేవాళ్ళు, మేకలను కోసేవాళ్ళు ఇట్లా అమ్మవారు. మేమైతే ఇక ఎల్లమ్మ లోపలికి అయితే వెళ్ళామన్నట్టు. అక్కడ చూడండి అందరు బియ్యం పోసేవాళ్ళు ఇట్లా క్రౌడ్ అయితే మామూలుగా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ క్రౌడ్. ఇంకా అక్కడ నేనైతే ఫొటోస్ దిగడానికి కూడా మాకు అక్కడ జనాలు ఇట్లా పంపిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు అక్కడ ఆగి బియ్యం పోస్తున్నారు. ఇక్కడ మా అమ్మ మా చెల్లె నేను ముగ్గురం కలిసి అయితే బియ్యం పోసాం ఇక్కడ లోపల. చూడండి ఎంత జనాలు ఉన్నారో లోపలనే. ఒక్కొక్కరు ఇక అన్నీ తీసుకునే. మా మిన్న అయితే అక్కడ హుండీ పట్టుకొని చూస్తుంది, అమౌంట్ ఇవ్వండి దాన్ని వేస్తాను అట్లా ఇట్లా అని. ఇక ఒక్కొక్కరిని అయితే తొందర పంపిస్తున్నారు. ఇక్కడ మా అమ్మనైతే బియ్యం పోయడానికి, ఇంకా మా అమ్మనైతే ఇంట్లో అయితే బియ్యం కలుపుకొని వచ్చింది కదా, ఇక్కడైతే అవన్నీ ఏమేమి కలుపుకొచ్చుకుందో అవన్నీ సెట్ చేస్తుంది అన్నట్టు. మొత్తం మా నాన్న వెళ్ళి సారీ ఇట్లా తీసుకొని వచ్చారన్నట్టు. అమ్మవారికి ఉడి బియ్యం పోస్తే సారీ బ్లౌజ్ పీస్ టవాల్స్ అట్లా పెడతారు కదా, ఇవన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటారు. మా నాన్న వాళ్ళు అయితే మొక్కుకున్నారంట. గోల్డ్ కన్నులు వెండి కన్నులు ఇవి 2 అయితే తీసుకున్నారు, అంటే చేసిండు అన్నట్టు మా నాన్ననే. ఇక్కడ అయితే ఇక అవన్నీ ఫస్ట్ బియ్యం పోసిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి అక్కడ దేవుని దగ్గర మొక్కి పెట్టిన తర్వాత ఆ వెండి కన్నులు ఆ బంగారు కన్నులు అనేవి తీసి ఆ ఉండిలో వేస్తారన్నట్టు. కానుకలు సమర్పిస్తారు కదా, సో అలా అందులో హుండీలోనైతే వేసారు. ఇక్కడైతే మా అమ్మనైతే ఇక బియ్యం పోస్తుంది అమ్మవారి దగ్గర. ఇక్కడైతే ఫస్ట్ పసుపు కుంకుమ అట్లా వేసి బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ ఇట్లా చల్లిన తర్వాత బియ్యం 5 సార్లు పోస్తారన్నట్టు. ఫస్ట్ అయితే మా అమ్మ పోసింది, నెక్స్ట్ ఇక మా చెల్లె పోసింది, తర్వాత అయితే ఇక నన్ను కూడా పోయామంటే ముగ్గురం కలిసి అయితే పోసామన్నట్టు. ఇక్కడ అప్పటికే చాలామంది ఉన్నారు కదా, అసలు అక్కడ ప్లేసే దొరకట్లేదు. ఇక ఒకరి తర్వాత ఒకరు బియ్యం పోసే వాళ్ళు అయితే మొక్కుకొని పోస్తూ ఉన్నారన్నట్టు. మేము కూడా వెళ్ళాలి, మా అత్తయ్య మా ఇంటి నుండి నేను కూడా వెళ్ళాలి. మా ఆయన ఆఫీస్ ఉంది కాబట్టి తను రావట్లేదు. తను వచ్చాక మేమైతే ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళి బియ్యం అయితే పోస్తామన్నట్టు. ఇంక ఇక్కడ బియ్యం పోసిన తర్వాత ఇక ముందుకైతే వెళ్ళి అప్పటికే ఇక చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది కదా. ఇక మాకు దర్శనం అయితే ఒక 15 minutes లోపే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టేది, అన్నయ్య వల్ల మాకు 15 minutes అయింది. ఇక ఇక్కడైతే బొట్టు అయితే అందరం పెట్టించుకుంటున్నాము. అక్కడ బొట్టు పెట్టి మా మిన్నుకైతే ఎక్కడ బొట్టు చూసినా ఖచ్చితంగా పెట్టుకుంటుంది. ఇక బొట్టు పెట్టమని ఇక ఆయననైతే ఒక 30 rupees 50 rupees అడిగిండు. ఇక ఇచ్చాము. ఇక ఇక్కడ మేకలను కోసేవాళ్ళు మేకలు, కోళ్ళను కోసేవాళ్ళు కోళ్ళని అట్లా చాలా అంటే చాలా చేస్తున్నారు. పాపం మేకలను చూస్తేనైతే బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడనైతే ఇక మేము అక్కడ చేసుకున్న తర్వాత ఇక మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చాము. ఇక్కడైతే అందరూ సపరేట్గా మేకలను కోసేవాళ్ళు, మేకలు పట్నాలను చేసుకునేవాళ్ళు, ఇట్లా బోనాలు చేసుకునేవాళ్ళు అందరూ ఇటు పక్కన ఒకటి ఉంటుంది అన్నట్టు. అక్కడ పెద్దల కూర్చొని అది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడే ఆ దేవతది కూడా. సో అక్కడ ఎల్లమ్మ తల్లిదే. ఇక అక్కడైతే అందరూ ఇక హుండీలు అవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ కొబ్బరికాయ ఇట్లా కొట్టించుకొని మళ్ళీ మేమైతే పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామన్నట్టు. ఇక్కడ నుండి ఇక
చూడండి ఇక్కడైతే ఇక దీపం ముట్టిస్తుంది మా అమ్మ, ఊది బస్తీలు ముట్టించి ఇక ఇక్కడ నుండి మేము చెప్పులు అయితే వేరే దగ్గర ఇచ్చినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి అవి తీసుకొని వచ్చినాం. అసలు ఎండ మామూలుగా లేదు. ఇక మేమైతే ఇక్కడ నుండి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఇక వెళ్ళే దారిలో మా మిన్నుకును మా చిడతల్లి కళ్ళు మొత్తం బొమ్మల మీదనే. ఎప్పుడెప్పుడు బొమ్మలు కొనిస్తారా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే బొమ్మల మీదనే ఉన్నాయి ప్రాణాలంతా. ఇక మేము ఇక్కడైతే పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని బాగా జరిగింది. ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఏం లేదు. ఇక్కడైతే అందరూ అన్నంతో వండిన అన్నము ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, అక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేసి ఎల్లమ్మ తల్లి దగ్గర ఇక మేము ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బొట్టు పెట్టుకొని దేవునికి ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ మొక్కుకున్న తర్వాత మేమైతే బయటికి అయితే వెళ్ళామన్నట్టు. ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ అందరు బోనాలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడైతే అన్నీ చేస్తున్నారు అన్నట్టు. లోపలికి అయితే ఎవరిని అలో చేయలేదు, ఒక ఆమెనే ఉండి అన్నీ చెప్తుంది. ఇక మా అమ్మ ఇక్కడ పసుపు కుంకుమ అట్లా వేయమని కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఉంటే కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడైతే దర్శనం చేసుకొని మేమైతే బయటికి వచ్చాము. ఇక బయటికి రాగానే అప్పటికే 10 అట్లా అయింది. ఫుల్లు ఎండనైతే కొడుతుంది, మామూలుగా లేదు ఎండ. ఆ ఎండలో కూడా ఫుల్ మంది వస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి దేనికైనా టికెట్స్ ఉంటాయి అన్నట్టు. టికెట్ తీసుకొని మనం టికెట్ వాళ్ళకి ఇస్తే కొబ్బరికాయ కొట్టిస్తారు. ఇక్కడ తీర్థం అయితే మేము అందరం అయితే తీసుకున్నాం అన్నట్టు. ఇంకా బయటికి రాగానే ఇక స్టార్ట్. ఇంకా మా పిల్లలు ఇద్దరు బొమ్మలు గాజులు అన్నీ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నారు. ఇక మా మిన్ను చిట్టాలు అయితే ఏది చూసినా సేమ్ కొందామని అంటారు. ఇద్దరికి సేమ్ అయితే తీసుకున్నాం అన్నట్టు. ఇక గాజులు ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకా అన్ని సెట్స్ లాగా ఉన్నాయి, 50 రూపీస్ అని చెప్పేసి తీసుకోలేదు. కొంచెం మంచివి తీసుకుందాము, ఇక ఎప్పటికీ వేసుకునేలాగా ఉంటాయి కదా, శారీస్ మ్యాచింగ్ ఏమి ఉంటాయి అని చెప్పేసి చూసుకొని బ్యాంగిల్స్ అయితే నాకు, మా అమ్మకి, మా అక్కకి, అంటే అమ్మ వాళ్ళు తీసుకుంటారు కదా, అమ్మ కొనిచ్చింది అన్నట్టు. మా అందరికీ ఇక్కడ పిల్లలకైతే ఇక బొమ్మలు ఒకటి యూత్ ఒకటి మా మిన్నుతోనైతే మామూలుగా ఉంటుంది. ఎక్కడికైనా ఫస్ట్ బొమ్మలనే అడుగుతారు, ఇద్దరు పిల్లలు అంతే. మళ్ళీ సేమ్ ఇక్కడైతే మేము బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. మా అందరికీ సేమ్ బ్యాంగిల్స్, మా అక్కకి, నాకు, మా చెల్లికి. ఇంకా మిన్ను అయితే ఇవి తీసుకుంది కలర్స్. ఆమె ఎక్కడికైనా స్టడీకి సంబంధించిందే చూస్తుంది. కలర్స్ తీసుకున్న తర్వాత చిట్తల్లి కూడా తీసుకుంది అన్నట్టు. ఇక ఇద్దరు కలిసి ఇవి తీసుకున్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కీ చైన్ తీసుకుంటా అన్నారు. ఇంకా కీ చైన్ అవసరమా వద్దు అని తింటలేరు. 60 రూపీస్ అంటే ఇద్దరు కలిపి 50 పెట్టి ఆ కీ చైన్స్ కొనిచ్చామన్నట్టు. ఇప్పుడు పెయింటింగ్స్ చూపించాను కదా, అది 150 చెప్పారు. ఇద్దరు కలిసి చెరొకటి అయితే తీసుకున్నారు. నాకైతే ఈ డాల్ బాగా నచ్చింది. మా మానస నాకు ఈ డాల్ కొనియవే అని జోక్గా అన్నారు అన్నట్టు. నీకెందుకు, నువ్వు చిన్నపిల్లవా అని మా చెల్లి అన్నది. ఇంకా కొంచెం ముందుకెళ్ళినాక ఇక వీళ్ళు మళ్ళీ వేరే చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ వాటర్ ట్యాంక్ ఉంటాయి కదా, మనం కూలింగ్ వాటర్కి యూజ్ చేస్తారు కదా, అలాంటివి ఉండే. ఆమె 250 చెప్పింది కాస్ట్. 250 చెప్తే ఇక చెరొకటి అయితే తీసుకున్నాము. ఇక్కడైతే నేను బాదుషాన్ అయితే తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం. 50 రూపీస్కి 5 పీసెస్ అలా ఇస్తారన్నట్టు, బాగుంటుంది టేస్ట్.